హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ క్లాస్ 28 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా గూగుల్ క్రోమ్ను కంప్యూటర్లో ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీ కంప్యూటర్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యొక్క షార్ట్కట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై డబుల్ క్లిక్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ డెస్క్టాప్ మీద గూగుల్ క్రోమ్ యొక్క షార్ట్కట్ ఐకాన్ లేకపోతే స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి స్టార్ట్ మెనూలోకి రండి. స్టార్ట్ మెనూలోకి వచ్చిన తర్వాత సెర్చ్ బార్లో క్రోమ్ అని టైప్ చేయండి. యాప్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని కంప్యూటర్లో ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రోమ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ కోసం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ బార్ను యూఆర్ఎల్ బార్ లేదా అడ్రస్ బార్ అంటారు. మీరు ఓపెన్ చేయాలనుకునే వెబ్సైట్ యొక్క అడ్రస్ ను ఇందులో టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను. అడ్రస్ బార్ లో క్లిక్ చేశాను. ఇందులో www.youtube.com అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేశాను. యూట్యూబ్ హోమ్ పేజ్ ఓపెన్ అయింది. ఈ విధంగా వెబ్సైట్స్ ను ఓపెన్ చేసుకోవాలి. ఇదే విధంగా గూగుల్ హోమ్ పేజ్ ను ఓపెన్ చేయాలి అనుకుంటే అడ్రస్ బార్ లో www.google.com అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేస్తే గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా గూగుల్ హోమ్ పేజ్ ను ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ అని కనిపిస్తుంది. దీని కింద కనిపిస్తున్న ఈ బార్ ను సెర్చ్ బార్ అంటారు. ఈ సెర్చ్ బార్ లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ను సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీకు గాడ్ ఫొటోస్ కావాలి అనుకుంటే ఈ సెర్చ్ బార్ లో గాడ్ అని టైప్ చేయండి. గాడ్ అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. గాడ్ ఫొటోస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా గాడ్ ఫొటోస్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా ఓపెన్ అయి కనిపిస్తాయి. ఇదే విధంగా మీకు కావలసిన MP3 సాంగ్స్ గానీ, వీడియోస్ గానీ, మూవీస్ గానీ, లేదా ఏదైనా ఒక సబ్జెక్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ ప్రతిదీ కూడా ఈ సెర్చ్ బార్ లో మీకు కావలసిన కీవర్డ్ ను టైప్ చేసి ప్రతిదీ కూడా సెర్చ్ చేసి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ను పొందవచ్చు. ఇప్పుడు బ్రౌజర్ లో ట్యాబ్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయడానికి బ్రౌజర్ టాప్ లో ఉన్న ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఒక ట్యాబ్ లో వెబ్సైట్ ను ఓపెన్ చేసుకుని ఇంకో ట్యాబ్ లో సెర్చ్ చేసుకోవడానికి న్యూ ట్యాబ్ ను యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన న్యూ ట్యాబ్స్ ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఇంటూ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే ఓపెన్ చేసిన న్యూ ట్యాబ్ క్లోజ్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్స్ ను క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రోమ్ లో బుక్ మార్క్స్ మరియు హిస్టరీని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మీకు ఇష్టమైన లేదా అవసరమైన వెబ్సైట్ ను సేవ్ చేయడానికి అడ్రస్ బార్ లో స్టార్ ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. బుక్ మార్క్ యాడెడ్ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఫోల్డర్ ఆప్షన్ లో బుక్ మార్క్స్ బార్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బుక్ మార్క్స్ బార్ లో యాడ్ అయి కనిపిస్తుంది. ఇలా సేవ్ చేసిన వెబ్సైట్స్ ను ఒకే ఒక్క క్లిక్ తో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెబ్సైట్స్ ను బుక్ మార్క్స్ గా సేవ్ చేసుకుని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు గతంలో ఓపెన్ చేసిన హిస్టరీ అంతా కూడా చెక్ చేయాలి అనుకుంటే బ్రౌజర్ కి రైట్ సైడ్ లో కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఇందులో హిస్టరీ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో ఓపెన్ హిస్టరీ పేజ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు గతంలో ఓపెన్ చేసిన వెబ్సైట్స్ యొక్క హిస్టరీ మొత్తం ఇక్కడ ఓపెన్ అయి కనిపిస్తుంది. వాటిపై క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా సెర్చ్ హిస్టరీ మొత్తం కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం క్రోమ్ లో సెట్టింగ్స్ అండ్ పర్సనలైజేషన్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. క్రోమ్ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపై క్లిక్ చేయండి. ఇందులో సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో అపిరియన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో థీమ్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ యొక్క కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. డార్క్ పై క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ ను డార్క్ మోడ్ లో సెట్ చేసుకోవచ్చు. డివైస్ పై క్లిక్ చేసి నార్మల్ మోడ్ లో సెట్ చేసుకోవచ్చు. అడ్రస్ బార్ కింద బుక్ మార్క్స్ బార్ కనిపించకపోతే ఈ షో బుక్ మార్క్స్ బార్ ని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ పై క్లిక్ చేయండి. ఇందులో చేంజ్ పై క్లిక్ చేయండి. ఇందులో గూగుల్ ని సెలెక్ట్ చేయండి. డౌన్ లో సెట్ యాజ్ డిఫాల్ట్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయగానే గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎప్పుడూ కూడా క్రోమ్ ఓపెన్ చేసిన
గూగుల్ పేజ్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఈ విధంగా కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో క్లాస్ 29 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.